హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బస్వా వరల్డ్. ఈరోజు మన వీడియోలో ఒక క్విక్ అండ్ ఈజీ పచ్చి పులుసు రెసిపీ చూసేద్దామండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అస్సలు ఆయిల్ లేకుండా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో చూద్దాం. ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని ఇలా నానబెట్టుకోవాలి. ఎండుమిర్చి, కొత్తిమీర కాడలతో సహా తీసుకోవాలి. ఆనియన్స్ ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి తీసుకుని ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా బెల్లం. స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక జాలి లాంటిది పెట్టుకుని ఎండుమిర్చి కాల్చుకోవాలండి 2 వైపులా. లో ఫ్లేమ్లోనే ఉండాలి, లేదంటే ఎండుమిర్చి మాడిపోతుంది. ఇలా 2 వైపులకి తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అలా కాల్చుకున్న ఎండుమిర్చిని ఇలా చేత్తో బాగా నలుపుకోవాలి. అప్పుడే మనకి ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా చింతపండు గుజ్జు వేసుకోవాలి. చింతపండు గుజ్జు కూడా వేసుకుని ఇలా చేత్తోనే బాగా కలుపుకోవాలి. ఒకసారి ఇది అంతా కలిపేసిన తర్వాత వెంటనే మీరు హ్యాండ్ వాష్ చేసుకోండి, లేదంటే మీ చెయ్యి చాలా మండుతుంది. పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇలా బాగా నలుపుకోవాలి. తర్వాత దీనిలో ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, సగం ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసుకుని దాన్ని కూడా ఇలా చేత్తోనే బాగా నలుపుకోవాలి. ఎంత నలిపితే అంత ఫ్లేవర్ బాగుంటుంది. ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది కూడా బాగా వస్తుంది మనకి. కొత్తిమీర కాడలతో సహా తీసుకోండి, అప్పుడే ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది పచ్చి పులుసులో. ఇలా బాగా నలుపుకున్న తర్వాత దీనిలో మనకి కావాల్సినంత వాటర్ పోసుకోవాలి. ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా బెల్లం, ఇంకా మిగిలి ఉన్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇప్పుడు వేసేసుకుని బాగా కలుపుకోవడమేనండి. ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఒకసారి ఉప్పు, పులుపు అంతా ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి, మన పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.